హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శాంతిస్ లైఫ్ స్టైల్ 246 యూట్యూబ్ ఛానల్. మహారాష్ట్రలో కొలువైనటువంటి కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలు మరియు దర్శనం వివరాలు తెలియజేస్తాను. పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలోని ఉండే 108 శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. మహాలక్ష్మిని ఇక్కడ ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలు కోరుకుంటారు. దేవాలయం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది. ఈ దేవాలయం నిర్మాణాన్ని చాళుక్య వంశరాజైన కరణ్దేవ్ చాలా కాలం తర్వాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పవిత్ర స్థల నిర్మాణం హేమండ్ శైలి ప్రతిప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ్ వంశీయులు 8వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. మహాలక్ష్మి అమ్మవారు ఒక రాతిపీఠం మీద 4 చేతులతోనూ 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మి ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీయంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటం వైపు విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె 4 చేతులతో గుర్తింపు కలిగిన 4 వస్తువులు ఉంటాయి. రండి, మనం కూడా అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళడానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్స్ ఉన్నాయంట. రైట్ సైడ్ మనకి టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళే దారి ఇదే అనమాట. చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రాజుల ప్యాలెస్ కూడా ఉంది, చిన్నది మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే ప్యాలెస్ అనమాట. చాలా పురాతనమైనదన్నమాట. ఇట్లానే వెళ్ళాలి గుడికి. రైట్ సైడు ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. చూసారా, ఇక్కడ మా ఆయన మా పాప ఎదురు చూస్తున్నారు. ఇలా వెళ్తే ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉందన్నమాట. రూట్ మ్యాప్ చూసి మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏంటి ప్లాన్స్ అని కూడా తెలుసుకోవచ్చు. నియర్ బై ఏమున్నాయి, ఎలా వెళ్ళాలి అని తెలుస్తుంది. ఇక్కడ టెంపుల్ వ్యూ అనమాట మొత్తం. ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెనుక భాగం నుంచి వెళ్ళాలన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ పువ్వులు అవి అమ్ముతున్నారు కదా, చూసారా. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలయానికి కుడివైపున ఇలాంటి ఒకటి చాలా బాగుంది అనమాట. అమ్మవారు చూసినంతసేపు కళ్ళల్లో ఆ రూపం అలానే ఉండిపోయిందనమాట. అంత అందంగా ఉన్నారు అమ్మవారు, అంత శక్తివంతమైన అమ్మవారు. ఒక రకమైన భావన ఆలయంలో, ఒక ఆధ్యాత్మిక భావన నాకు కలిగిందనమాట. ఆలయం లోపల చూసిన తర్వాత చాలా అంటే చాలా మంచి అనుభూతి. ఒక జీవితంలో తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన దేవాలయం అనమాట. ఇది మరుసటి రోజు ఉదయం మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళామన్నమాట. గుడి లోపల పౌర్ణమి అనమాట. ఆ రోజు వట్ట పౌర్ణమి అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు. చాలా అంటే చాలా బాగుండింది. గుడి అయితే చాలా అత్యంత పురాతనమైన గుడి అనమాట. చాళుక్యులు నిర్మించినటువంటి గుడి అంట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అమ్ముతున్నారు చూసారా అమ్మవారికి తీసుకెళ్లాల్సిన వస్తువులన్నీ. అమ్మవారికి మేము కూడా ఒక చీర సమర్పించాము. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము. మరి నిన్న ఈవినింగ్ కూడా చేసుకున్నాము దర్శనము. మళ్ళీ ఉదయాన్నే వచ్చాము అనమాట పౌర్ణమి రోజు. చాలా అంటే చాలా బాగా జరిగింది. మనం కూడా దర్శనానికి లోపలికి వెళ్తున్నాం. నాకు వీలైనంత వరకు షూట్ చేస్తాను. మనం ఇక్కడ క్యూ లైన్లో వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ పైకెక్కి కిందికి దిగుతున్నాం. రష్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పైకెక్కి కిందికి దిగుతున్నాము. స్టెప్స్ అరేంజ్ చేశారు అక్కడ. మనకి ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ తిరుపతి బాలాజీ దర్శనం చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు కూడా. చూస్తున్నారా ఎంత జనం ఉన్నారో. ఇదిగో ఇక్కడే తిరుపతి బాలాజీ అంటే మన వెంకటేశ్వర స్వామికే ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ చాలా బాగుంది. ఆయన దర్శనం తర్వాత ఇంకా క్యూ లైన్ ముందుకు వెళ్తూ ఉంది. దర్శన్ అని ఉంది చూసారా, మన వెంకటేశ్వర స్వామి తిరుమల. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడే కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సిద్ధి వినాయకుడు ఉన్నారనమాట. ఆయనను కూడా దర్శనం చేసుకొని మనం టెంపుల్లోకి వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుందాము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చాము. బయట నుంచి చూడండి ఎంత బాగుందో టెంపుల్. అసలు ఆ టెంపుల్ని చూస్తుంటేనే ఒక రకమైన వైబ్ వస్తుందన్నమాట. అంత ఆధ్యాత్మికంగా, అంత నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక మంచి మెమొరీ అనమాట. అమ్మవారిని చూడడం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అలాగే కళ్ళలోనే ఉండిపోయారు మహాలక్ష్మి అమ్మవారు. అసలు చూసారా, మా ఆయన నేను దర్శనం తర్వాత ఒక ఫోటో తీసుకుంటున్నాము. మా పాప నిద్రపోతుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట గుడి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎన్నో రోజుల నుంచి అనుకుంటుండే మహాలక్ష్మి అమ్మవారిని చూడాలి, వెళ్ళాలి. ఎంత దూరం 2 స్టేట్స్ దాటి కర్ణాటక, ఆంధ్ర,
చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. చూడండి మొత్తం వ్యూ ఎలా ఉందో దూరం నుంచి. జనాలు వస్తూనే ఉన్నారు, ఫుల్ రష్ ఉంది. ఆ రోజు పండగ అవ్వడం వల్ల మేము ఉదయాన్నే వెళ్ళిపోయాము. ఇక్కడ అమ్మవారికి అభిషేకం కూడా చేస్తున్నారు సెపరేట్గా. అది ప్రాసెస్ ఏంటో మాకు కూడా తెలీదు, మీకు కూడా చూపిస్తాను వీలైనంత వరకు. టెంపుల్ అంతా చూసేయండి చుట్టూ, నాకు వీలైనంత తీసాను వీడియో. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అత్యంత పురాతనమైనది కావడం వల్ల డీటెయిలింగ్ చాలా అంటే చాలా బాగా చెక్కారు టెంపుల్ని. రాతితో నిర్మించిన టెంపుల్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ ఇది ఒకటి ఉన్నిందనమాట, అదేంటో నాకు అర్థం కాలేదు. చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి పక్క పక్కనే టెంపుల్కి అన్ని సైడ్స్. చాలా చాలా బాగుంది. ఇక్కడ అభిషేకం చేస్తున్నారు, వాటి క్లిప్స్ కూడా కొన్ని తీసాను అమ్మవారికి. చాలామంది ఇక్కడెక్కడి నుంచో వచ్చి అభిషేకానికి చూసారా ఎలా కూర్చొని చూస్తున్నారు. అమ్మవారి అభిషేకం జరుగుతుంది ఇక్కడ. మేము కూడా కొద్దిసేపు కూర్చొని అభిషేకాన్ని తిలకించాము, చాలా బాగుంది. ఇదండి పూర్తిగా మహాలక్ష్మి టెంపుల్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. చాలా చాలా బాగుంది. ఈరోజు వట్ పౌర్ణమి అవడం వల్ల అందరూ ఇలా రావి చెట్టును పూజిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాంతీస్ లైఫ్ స్టైల్ 246.